హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. దిస్ ఈజ్ hemakishore అఫీషియల్. టుడే టాపిక్ వచ్చేసి మటన్ కీమా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మటన్ కీమాకి కావాల్సింది కొంచెం జీలకర్ర అండి. కొంచెం జీలకర్రని తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. మనకి ఇలా సన్నికాలు ఉంటే సన్నికాల మీదైనా, లేదంటే మనకి మిక్సీ అవైలబుల్లో ఉంటే మిక్సీ మీదైనా సరే నూరుకోవచ్చండి. మనకి ఇలా సన్నికాల మీద అయితే బాగుంటుందండి. ఇలా కొంచెం జీలకర్రను తీసుకొని బాగా మ్యాష్ అయినంత వరకు మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలను తీసుకొని అవి కూడా బాగా మ్యాష్ అయినంత వరకు బాగా మ్యాష్ చేసుకోవాలి. సరే, ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. మనం ఇందులో అల్లం వేసుకోకూడదండి. బాలింతరాలైనా పురటాలైనా సరే మనం ఇందులో అల్లం వేసుకోకూడదు. ఒక 3 నెలల వరకు అల్లం అనేది వాడకూడదండి, వాత వస్తుంది. సో అల్లాన్ని ఇగ్నోర్ చేయండి. వెల్లుల్లిపాయ జీలకర్రను మాత్రమే బాగా మ్యాష్ చేసుకొని మనం పేస్ట్లా అయినంత వరకు పేస్ట్ చేసుకొని మనం ఏ కూరలైనా యూజ్ చేసుకోవచ్చండి. మన పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి. మన పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మన ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. మటన్ కీమా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మనం మటన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. సరే, ఈ విధంగా వాష్ చేసి తీసుకోవాలి. మరి ఎక్కువసేపు వాష్ చేసుకోవద్దు, అందులో ఉన్న టేస్ట్ అనేది పోతుందండి. కొంచెం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లో కడిగి పెట్టుకుంటే సరిపోతుందండి. మనకు మటన్ అనేది అక్కడ వాళ్ళు కొంచెం వాటర్ వేసి కైమా కొడతారండి. సో అందులోనే అక్కడ వాటర్లో నాని ఉంటుంది. మనం అందుకనే ఇక్కడ వచ్చిన తర్వాత మనం కుకింగ్ చేసుకునే ముందు జస్ట్ వాష్ చేసుకుని మనం కడిగి ఒక దాంట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ గాను నూనె వేసుకోండి. గాను నూనె వాడండి. పురటాలు 3 నెలల వరకైనా వాడాలండి. మన ఉల్లి అనేది గట్టిపడుతుంది. 3 టేబుల్ స్పూన్ గాను నూనె వేసుకోవాలి. గాను నూనె ఎంత మంచిగా వాడితే అంత బాగుంటుందండి. ఇష్టపడిన వాళ్ళు తినొచ్చు. అలాగే నెయ్యి కూడా బాగా తినొచ్చండి, పర్వాలేదు. ఈ విధంగా మనం వేసుకొని ఆయిల్ని మరగబెట్టుకోవాలండి. మరగబెట్టుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం 2 ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ముందుగానే జీలకర్ర వెల్లుల్లిపాయ అనేది మనం నూరు పెట్టుకున్నాం కదండి. అందువల్ల మనం కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి. ఈ పత్యం కూర కదండి, మనం పత్యం కూరలో ఏవి వేసుకోము. ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిరపకాయ ఇలాంటివి ఏమి వేసుకోరండి. ఓన్లీ ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర మాత్రమే యూస్ చేస్తారు పత్యం కూరల్లోన. సో అల్లం అనేది యూస్ చేయకూడదండి. మనం అల్లం లేకుండా నూరుకోవాలి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర మాత్రమే నూరుకొని మనం వేసుకోవాలండి ఏ కర్రీలోనైనా సరే. ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు అండి, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతాయండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని అందులో వేసుకుందామండి. చూసారా, ఈ విధంగా మటన్ కీమాని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలవబెట్టుకోవాలి. బాగా కలవబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చినంత వరకు మనం ఉడకబెట్టుకోవాలండి ఆ మటన్ కీమాని. ఫస్ట్ సిజరింగ్ అయినా సరే నార్మల్ అయినా కుట్లు పడతాయి కాబట్టి మనం మటన్ కీమా అనేది తినాలండి. నెలకు ఒక రోజు తక్కువ చేసి పెడతారు మటన్ కీమా అనేది. మనకి బేబీని బట్టి మనం మటన్ కీమా తీసుకోవచ్చండి. సెకండ్ సిజరింగ్ అయినా ఫస్ట్ సిజరింగ్ అయినా సరే నెలకు ఒక రోజు తక్కువ చేసి పెడతారు. సెకండ్ సిజరింగ్ అయితే మనకి లోపల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోతుంది కాబట్టి వారానికి 3 సార్లు తినాలంటారండి. మన బేబీ ఒక 2 నెలలు అయితే వారానికి ఒకసారే తినండి. 3 నెలలు కంప్లీట్ అయ్యి 4వ నెల వచ్చింది అంటే వారానికి 2 సార్లు తినండి. 5వ నెల వచ్చిన తర్వాత నుంచి వారానికి 3 సార్లు తినండి. ఎందుకంటే మనకి లోపల కుట్లు అనేవి కూడుకోవాలి అంటే మటన్ కంపల్సరిగా తినాలండి. ఎందుకంటే మనకి సిజరింగ్ అయిన ప్లేస్లో ఆ స్కిన్ అనేది కూడుకోవాలి అంటే కంపల్సరిగా మటన్ తినాలండి. మనకి
పిల్లలు అరాయించుకోలేరని చెప్పేసి వారానికి ఒకసారి పెడుతూ ఉంటారు. నెల పిల్లలు 2 నెలల పిల్లలు అయితే వారానికి ఒకసారి పెడతారండి. మనకి 4వ నెల వచ్చిన తర్వాత వారానికి 2 సార్లు తినొచ్చు. ఎంత మటన్ అనేది మనం పిల్లల పరిస్థితిని బట్టి మనం తీసుకుంటే బెటర్ అండి. చూసారా, తీసుకుని మనం అందులో వాటర్ వచ్చి మటన్లో ఉన్న వాటర్ వచ్చింది కదండి, ఆ విధంగా మనం వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి కలవబెట్టుకోవాలండి. ఆ వాటర్ అనేది ఇంకినంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. నాకు ఫస్ట్ సిజరింగేనండి, ఇప్పుడు సిజరింగే. ఇప్పుడు నాకు మా బేబీ పుట్టి 2nd మంత్ అండి. నేను ఇది 4th టైం తింటున్నాను మటన్ కీమా అనేది. ఇప్పుడు నేను 4th టైం తింటున్నాను. వారానికి ఒకసారి తింటానండి నేను. ఇప్పుడు మా 2nd మంతే కదా, మా బేబీ గర్లే కానీ పాప అరాయించుకుంటుంది, కానీ మళ్ళీ ఎక్కడైనా ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి వారానికి ఒకసారి తింటున్నానండి. చూసారా, మనం వాటర్ అనేది బాగా ఇంకిపోయి ఇలా అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. అది పాత కారం అండి. ఆ పాతకారం ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది నేను చెప్తానండి, వీడియో చేసి పెడతాను. పొరటాలు పథ్యం చేసిన వాళ్ళు పాతకారమే యూస్ చేయాలంట. సో కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ని కూడా మనం ఫ్రై చేసి వేసుకోవాలండి. కొంచెం ప్యాన్లో ఫ్రై చేసి సాల్ట్ అయినా కల్లుప్పు అయినా సరే మనం లైట్గా ఫ్రై చేసి వేసుకోవాలండి, ఏ కూరలో అయినా సరే. ఇలా మనం ఒకసారి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత కొంచెం మూత అనేది పక్కకు తీసి వదిలేయాలండి. ఆ ఆవిరి అనేది బయటికి పోతే అందులో ఉన్న నీచు వాసన అంతా బయటికి పోతుంది. అది బాగా మరిగినప్పుడు కొంచెం ప్లేట్ అనేది పక్కకు తీస్తే ఆవిరి బయటికి పోతుంది, చక్కగా ఉడుకుతుందండి. మనకి అప్పుడు తినేటప్పుడు నీచు వాసన అనేది రాదు. ఇది ఏ కూరలో అయినా సరే అండి, ఇది చిన్న టిప్ అండి. ఇది మనం ముందుగా జీలకర్ర ఎల్లిపాయలు ఆడుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని అందులో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు అలా ఉడకపెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం ఇగురులాగా ఉండాలి అని అనుకుంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదు ఇంకొంచెం దగ్గరికి అవుతే బాగుంటుంది అనుకుంటే ఇంకొంచెం దగ్గరికి అవనివ్వండి, బాగుంటుంది. నాకైతే కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. మన మటన్ కీమా అనేది రెడీ అయిపోయిందండి. చూసారా, ఈ విధంగా రెడీ అయిపోయింది కదా మన మటన్ కీమా అనేది. మనకి పత్యం కూర అంటే మటన్ అనేది ఈ విధంగానే వండుకొని తినాలండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ముందుకి మంచి వీడియోస్ పెడతాను. సిజరింగ్ గురించి 1 మంత్లో ఎలా రికవర్ అవ్వాలనేసి నేను వీడియోస్ పెడుతున్నానండి. సో ఫర్దర్గా మంచి వీడియోస్ పెడతాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.